ఎవరిది సన్మార్గం, ఎవరిది దుర్మార్గం, ఎవరి పాలనలో దుర్మార్గాలు నడిచాయి, ఎవరి పాలన సన్మార్గంలో నడిచింది, ఎవరు 420, ఎవరు వీధి రౌడీ? ఇది ఏపీ రాజకీయాల్లో రెండు పార్టీల మధ్య నడుస్తున్న చర్చ. జనరల్గా ఎన్నికల సమయంలో ఇలాంటి డైలాగ్స్ వినిపిస్తుంటాయి. కానీ 2 ఏళ్ల ముందే ఎన్నికల ప్రచారాన్ని మించి మాటక మాట నడుస్తోంది. ఏపీ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ పీక్ స్టేజ్కు చేరుకుంటోంది. ఎన్నికల మూడ్ను తలపించేలా పార్టీల మధ్య మాటకు మాట నడుస్తోంది. రెండు 2014 తర్వాత నుంచి టీడీపీ వైసీపీల మధ్య తరచూ మాటల యుద్ధం నడుస్తూనే ఉంది. అటు అసెంబ్లీలోనూ ఇటు బయట ఏదో ఒక అంశంపై ఇరు పార్టీలు సై అంటే సై అని సవాళ్లు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ఈ రెండు పార్టీల మధ్య ఆసక్తికర చర్చ మొదలైంది. ప్రజా సమస్యలు, వివాదాలు, ఆరోపణలు పక్కకు పోయి ఎవరిది ప్రజాపాలన, ఎవరిది దుర్మార్గమైన పాలన అన్న దానిపై డిస్కషన్ నడుస్తోంది. ఇటీవల జరిగిన ప్లీనరీ నుంచి టీడీపీపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు ప్రతిపక్ష నేత జగన్. టీడీపీది దుర్మార్గ పాలనని ఆరోపిస్తున్నారు. తాజాగా విజయవాడలో మల్లాది విష్ణు పార్టీలో చేరిన సందర్భంగానూ ఇలాంటి విమర్శలే చేశారు జగన్. దీంతో జగన్ కు వైసీపీకి గట్టిగానే కౌంటర్ ఇస్తోంది టీడీపీ. 11 ఛార్జ్ షీటుల్లో 420 కేసులు ఎదుర్కొంటున్న జగన్ తమ గురించి మాట్లాడేదంటూ నిలదీస్తున్నారు మంత్రులు. ఈ 420 గారి పాలనలో రాష్ట్రమంతటా 144 సెక్షన్ విధిస్తాడు. ఒక ముఖ్యమంత్రి స్థాయి ఎప్పుడో మర్చిపోయాడు. వీధి రౌడీకి చంద్రబాబు నాయుడు గారికి తేడా లేకుండా పోయింది. మన మార్గం సన్మార్గం. రాబోయే ఎన్నికలు, జరగబోయే ఈ పోరాటం ఈ రెండు మార్గాల మధ్య పోరాటం. ఒకటి చంద్రబాబు నాయుడు గారి దుర్మార్గం, మన సన్మార్గం మధ్య పోరాటం. మరి సన్మార్గమైన పరిపాలన అయినప్పుడు నువ్వు 420 చీటింగ్ కేసులు ఎందుకు ఇరుకోవాల్సి వచ్చింది? ఈ 420s రాజ్యాధికారం కావాలి. ఈయన చేతకాక ఇంకో పీకేని తెచ్చుకున్నాడు. ఈ పీకేలు సీకేలు ఏం పీకేది ఏం లేదు. బంగాళాఖాతంలో కలుపుతా మేము దుర్మార్గులం అని 3 ఏళ్ల నుంచి కాకి గోల. నాయనా జగన్మోహన్ రెడ్డి, జైలు ఊసలు కనపడుతున్నాయి. కాళ్ళ మీద పడాల్సిన అవసరం మాకేంటయ్యా? ప్రజలు మాకు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు పరిపాలన చేయమన్నారు. రాబోయే 10 సంవత్సరాలు కాదు, 20 సంవత్సరాలు కాదు, 30 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలన ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. నువ్వెవరి కాళ్ళ మీద పడ్డావో ఢిల్లీ వచ్చి రాష్ట్ర ప్రజలు తెలీదా? రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలో 43,000 కోట్లు దోపిడీ చేపట్టాయి. 420 చీటింగ్ కేసుల్లో నువ్వు A1 ముద్దాయివి, A2 ముద్దాయి విజయసాయి రెడ్డి. చేసిన పాపాలు అనుభవిస్తారు. ఇదే కాదు, 2019లో అధికారం నీదా నాదా అని కూడా ఈ రెండు పార్టీల మధ్య చర్చ నడుస్తోంది. ఎన్నికల 2 ఏళ్ల ముందు నుంచే అధికారం గురించి సవాళ్లు చేసుకుంటున్నారు ఈ రెండు పార్టీల నేతలు. ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి తెలుగుదేశం పార్టీ నుంచి బాబు రాంప్రసాద్ ఉన్నారు, జోగి రమేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి, రామకోటయ్య బీజేపీ నుంచి, రవిచంద్ర కాంగ్రెస్ పార్టీ నేత మనతో ఇక్కడ TV9 స్టూడియోలో ఉన్నారు. మొదటిగా బాబు రాంప్రసాద్ గారు మీతోనే ప్రారంభిస్తాను. మీరు 420లు దుర్మార్గులు మీ పాలనలో సక్రమంగా లేదు కాబట్టి సన్మార్గుల కోసం, సన్మార్గమైన పాలన కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారనే పాయింట్కి మీ దగ్గర నుంచి ఏం సమాధానం వస్తుంది? ఎవరు స్ట్రాంగ్గా చెప్పలేకపోతున్నారు మీ పార్టీ వాళ్ళు? ఇప్పుడే కదా మీరు బయట చూపెట్టారు, మా దేవినేని ఉమా గారు బాగా స్ట్రాంగ్గా ఇచ్చాడు. ఇకపోతే మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు దొంగ అని వెనకబడినట్టు అరిచినట్టు ఉందండి. మేము 420 ఏంటి, 11 కేసుల్లో సిబిఐ వేసినటువంటి FIRల్లో 420గా నమోదు కాబడిన వ్యక్తి ఎవరు? అదే జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆయన తండ్రి అంత సన్మార్గమైన పరిపాలన నడిపితే వీళ్ళు 18 నెలలు జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు జైల్లో ఉండి చెప్పకూడదు తిని వచ్చాడండి? చెప్పమానండి. ఇప్పుడు ఈడీ దరిదాపు 12,000 కోట్ల రూపాయలు ఎందుకు అటాచ్మెంట్ చేసింది? అదే రకంగా సిబిఐ వేసినటువంటి ఛార్జ్ షీట్లో 46,000 కోట్ల రూపాయల అవినీతి జరిగింది అని చెప్పి ఎందుకు నిర్ధారించింది? అంటే ఇవన్నీ చేసినటువంటి వాళ్ళు సన్మార్గులా? మేము గత 10 ఏళ్ళు పరిపాలించడం జరిగింది, ఇవాళ 3 ఏళ్ళు. ఒక్కటంటే ఒక్క అవినీతి మచ్చ ఉందా? ఒక్క కేసు ఉందా? ఒక ఛార్జ్ షీట్ ఉందా? ఒక 420 కేసు ఉందా? మేమేమన్నా జైలుకి వెళ్ళి వచ్చామా? మా మీద ఏమన్నా ఆరోపణలు ఉన్నాయా?
మా దగ్గర ఏమైనా కుంభకోణాలు ఉన్నాయా? మేము ఏమైనా ఆస్తులు సంపాదించుకున్నావా? మీడియా ఏం సంస్థలు లేవా? పెట్టామా? సిమెంట్ కంపెనీలు పెట్టామా? పెద్ద పెద్ద బిల్డింగులు కట్టామా? రాజప్రసాదాలు కట్టామా? రైట్. అరే ఇవన్నీ వాళ్ళ వైపు పెట్టుకుని మా వంక చూసి మేము సచిలరుగా ఉన్నటువంటి మా చంద్రబాబు నాయుడు గారిని Right. లేకపోతే మా లోకేష్ బాబు గారిని ఏంటండి మరీ హాస్యాస్పదంగా ఉంది రజనీకాంత్ గారు. రమేష్ గారు మీరేం జస్టిఫై చేసి చెప్పగలుగుతారా? ఎలా వర్ణించాలో టీడీపీకి అర్థం చాలా కాదు. హాస్యాస్పదంగా ఉంది. ఆయన చాలా ఉదాహరిస్తున్నారు. గతంలో జరిగిన విషయాలు, కేసులు, జైలుకి వెళ్తారు, కోర్టులకు వెళ్తారు, ఇవన్నీ ఉదాహరిస్తున్నారు. రజనీ గారు గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నిన్నే మీరు చూసుంటారండి, నిన్న మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడారు. అందరూ వినుంటారు, చూసుంటారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకే దేశ ప్రజలందరూ కూడా చూసుంటారు. చంద్రబాబు నాయుడు గారి మీద ఓటుకి నోటు కేసు ఇంకా దర్యాప్తులోనే ఉంది. చంద్రబాబు నాయుడు గారు 420 అని చెప్పేసి నిన్న కేసీఆర్ గారు చెప్పారు. అది మన రాజేంద్ర ప్రసాద్ అన్నకి వినపడకపోతే నిన్న ఒకసారి కేసీఆర్ గారు చెప్పింది అది క్లియర్గా విను. నీకు పొద్దాక కేసులు, జైళ్ళు ఇది తప్పితే నీకు నోరు తెరిస్తే ఏది రాదు. మీకు తెలిసిందల్లా ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారు జైల్లోకి వెళ్ళారు. చెప్పిందే చెప్పరా పాసిపళ్ళ ఇది కాదు. ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏం చెప్పాడు ఒకసారి తెలుసుకో. కేసీఆర్ గారు ఏం చెప్పాడు? చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పోలేదు, 11 ఛార్జ్ షీట్లో 420గా 11 ఛార్జ్ షీట్లో 420 అది ఒక్కసారి కేసీఆర్ గారు చెప్పారు. అది తెలుసుకో. నువ్వు వెళ్ళి సోనియా గాంధీ కాళ్ళు పట్టుకొని కేసులు పెట్టించినంత మాత్రాన ఏ కేసు నిలవదు. కేసుల నుంచి బయటపడతాం. చెప్పకూడదు తినే రోజు మీ ముఖ్యమంత్రికి వచ్చింది. అది కేసీఆర్ గారు చేస్తారు. నువ్వు చూసుకో. తొందరలో ఎవరు చెప్పకూడదు తింటారో రాజేంద్ర ప్రసాద్ గారు చూసుకో. మేం చెప్పలా, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలా. నిన్న మన పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పాడు, చంద్రబాబు నాయుడు గారు ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టేది లేదు, ఓటుకి కేసులో జైల్లో పెడతామని చెప్పారు. అది చూసుకో. అంతేగాని నోరు బారేసుకోవద్దనా. ఇప్పుడు మాకు వారాలు వచ్చినాయి అనుకోండి. వారం మొదలవగానే సోమవారం వస్తే మేము పోలవారం అనుకుంటాం. అదే వీళ్ళు శుక్రవారం వస్తే కోర్టు వారం అనుకునే కోర్టు పక్షులు, వీళ్ళు జైలు పక్షులు. వీళ్ళు మాకు చెప్తారు. వీళ్ళ కోరిక ఏంటంటే వీళ్ళు జైల్లో ఉండొచ్చారు, వీళ్ళు అవినీతి పరులు, వీళ్ళు 1,00,000 కోట్లు సంపాదించారు కాబట్టి మేము కూడా జైలుకి వెళ్ళాలి, మా మీద కేసులు ఉండాలి, మా మీద అవినీతి ముద్ర పడాలని. పక్కమట కేసీఆర్ చెప్పాడంటే కేసీఆర్ చెప్పింది వీళ్ళ వేదవాక్కు. ఈ రాష్ట్రంలో ఉన్న 5.5 కోట్ల తెలుగు ప్రజానికం కేసీఆర్ అంటే తీవ్ర వ్యతిరేకత ఉంటారు. అటువంటి కేసీఆర్ తో వీళ్ళు లాలూచి పడే ఈ రాష్ట్రాన్ని చీల్చారు. పట్టపగలు హైదరాబాద్ లో దొరికిపోయారు లేదా? చంద్రబాబు నాయుడు గారు దొరికిపోయాడా లేదా? ఆడియో వీడియో టేపులతో సహా దొరికిపోయిన మీ నాయకుడిని అడగవయ్యా. ఏం మాట్లాడతావయ్యా? మీ నాయకుడిని అడుగు. హైదరాబాద్ లో దొరికిపోయిన నువ్వు మాట్లాడతావేంటి? ఇదిగో జోగి అన్నా, వాళ్ళు చెప్పాలి చెప్పాలి. ఏంటయ్యా అట్లా ఏంటి? రేవంత్ రెడ్డికి డబ్బులు ఇచ్చి పంపించవేంటయ్యా? నువ్వు ఫోన్ లో మాట్లాడతావు అని చెప్పేసి మీ నాయకుడిని అడగాలి. నువ్వు మాట్లాడతావు అని తెలుసుకోవాలి. మాట్లాడతావయ్యా మీరు కానీ జోగి బాగా చెప్తావు జోగి. సరే మేము నిజంగా తప్పు చేసాం అనుకుంటే మేము లంచం తీసుకోవట్లే. అక్కడ నువ్వు చూసావు లేదో కేసు, మేము లంచం తీసుకోవట్లే. మీలాగా 1,00,000 కోట్లు మేము దోచేయలా. లంచం ఇచ్చినా అందులో చంద్రబాబు నాయుడు గారు ప్రమేయమే లేదు. చంద్రబాబు నాయుడు గారు అక్కడ మాట్లాడలేదు. అది వేరే అంశం. నీ కోరిక ఏంటి? నువ్వు కేసీఆర్ కుమ్మక్కయ్యావని మేము ఏ రోజున చెప్పాం. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి కుమ్మక్కయ్యే ఈ రాష్ట్రాన్ని చీల్చేసినటువంటి భ్రష్టులు. కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి కూడా అంతే బాధ్యత ఉంది.
సో దీన్ని బట్టి ఈ రోజున నిన్న కేసీఆర్ తన పాత మిత్రుడైనటువంటి, తన అంతర్గత మిత్రుడైనటువంటి, తనకి 4 ఎమ్మెల్యేలని ఒక ఎంపీని ఇచ్చినటువంటి, ఈ రాష్ట్రాన్ని జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తాడు, జగన్మోహన్ రెడ్డికి ఏదో 2% ఉందని ఊరకనే మాట సాయం చేశాడు అనమాట. ఏమండి రజనీకాంత్ గారు, మరి ఎంత అన్యాయం. కేసీఆర్ చెప్పింది అసలు మా ఆంధ్ర వాళ్ళం ఒప్పుకుంటావా? కేసీఆర్ చెప్పింది ఒప్పుకుంటావా? అందులో చంద్రబాబు అందుట్లో చంద్రబాబు నాయుడు గారంటే రజనీకాంత్ గారు ఈర్ష్య, అసూయ, ద్వేషం కేసీఆర్కి. చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఎక్కడ పోటీ వస్తాడో, ఎక్కడ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడో, అదే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక ముద్దాయి నిందితుడు జైలుకి వెళ్ళేటటువంటి వ్యక్తి ఉంటే అతని ముందు ఈయనేదో పెద్దగా పోజు కొట్టేసి నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాను, పక్క రాష్ట్రంలో దొంగలు ఉన్నారు, చెప్పుకోవటానికి ఈ రోజున చంద్రబాబు నాయుడు స్థాయి ముందు కేసీఆర్ స్థాయి చిన్నది. చెప్పు, ఒకటి చెప్పు, కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకున్నావా లేదా? అదొకటి చెప్పు. నువ్వు చెప్పేది నువ్వు. సోనియా గాంధీ గారి కాళ్ళేమో ఢిల్లీలో పట్టుకున్నారు, కేసీఆర్ గారి కాళ్ళేమో హైదరాబాద్ లో పట్టుకొని పారిపోయి వచ్చాడా చంద్రబాబు నాయుడు గారు లేదా? ఒక్కసారి నువ్వు చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకొని వచ్చావా లేదా, పారిపోయి వచ్చావా లేదా అని చెప్పి ఒకసారి అడుగు. నీకు తెలియదు, చంద్రబాబు నాయుడు గారిని అడుగు. నీకు తెలియదు పాపం, నీకేం తెలుసు? కేసీఆర్ గారి కాళ్ళు చంద్రబాబు నాయుడు గారు పట్టుకొని వచ్చారా లేదా, వెళ్ళు ఒకసారి కనుక్కోనరా. సోనియా గాంధీ గారు కాళ్ళు పట్టుకున్నారు, మోడీ కాళ్ళు పట్టుకున్నారు, చివరికి రాష్ట్రపతి రామ్నాథ్ కాళ్ళు పట్టుకున్నారు, చివరికి ఆనందీబెన్ వస్తుందంటే గవర్నర్ గా ఆవిడ కాళ్ళు పట్టుకుంటున్నారు. వీళ్ళు పట్టుకొని కాళ్ళులో మొక్కలేదు, దండం పెట్టినటువంటి విగ్రహం లేదు. వీళ్ళు తప్పుడు వాళ్ళు కాబట్టి వీళ్ళు కాళ్ళు పట్టుకుంటారు. మాకే అవసరం అండి, మేము రైట్ రాష్ట్ర ప్రజలు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టుకున్నారు. సిబిఐ కేసులు ఒక్కసారి 20 సార్లు బెయిల్ కావాలి, కేసు జైలుకి వెళ్ళి కాబట్టి బెయిల్ కోసం మీరు కాళ్ళు పట్టుకుంటారు. మాకేం అవసరమయ్యా, సోనియా గాంధీ గారు ప్రజల్లో ఉన్నాం, ప్రజల నుంచి కలుస్తాం. మీలాగా ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచిన ఎన్టీ రామారావు గారిని వెన్నుపోటు పొడిచి ఎన్టీ రామారావు గారిని పైకి పంపించి మేము రానా? చిన్న బ్రేక్ తీసుకుందాం. రైట్, మీరు రాంకోటయ్య గారు మీరేమనుకుంటారు? బీజేపీ పార్టీగా మీరు ఎవరు పాలన ఎలా ఉంది అనుకుంటున్నారు? ఎవరు సన్మార్గులు, ఎవరు దుర్మార్గులు? ఇద్దరు ఉన్నా లేకపోతే ఇద్దరు మంచోళ్ళ? ఏంటి పరిస్థితి? దరిదాపుగా ఈ మధ్యకాలంలో మనం చూస్తుంటే ఈ కార్పొరేట్ దంద దరిదాపుగా రాజకీయాల్లో కనపడుతుంది. ఏంటంటే ఒక మాటలు పోగు చేసి ఆ మాటలను ప్రజల్లోకి చొప్పించి వీళ్ళు దుర్మార్గులు, వీళ్ళు ఇలా ఉంది, వీళ్ళు 420 ఈ విధమైన మాట్లాడే విధానం చూస్తే ప్రజలు అసలు అయోమయ స్థితిలో ఉన్నారు. ఆంధ్ర రాష్ట్రంలో ఇంత భారీ స్థాయిలో ఒక ముఖ్యమంత్రి మీద ఒక అపోజిషన్ లీడర్ మాట్లాడటం, అదేవిధంగా అపోజిషన్ లీడర్ మీద ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వీళ్ళ మీద మాట్లాడటం చూస్తే చాలా బాధాకరంగా ఉంది. కారణం ఏంటంటే ఏదో స్పోక్స్ పర్సన్స్ కొంతమంది మాట్లాడటం కొంతవరకు పర్లేదు, కానీ ముఖ్యమంత్రి అదేవిధంగా ప్రతిపక్ష నేత ఏమో 420 అని మాట్లాడటం చూస్తుంటే ప్రజలు అసలు దీన్ని చూసి చాలా బాధాకరంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళిద్దరు తిట్టుకోవడం సరే, కానీ ఇద్దరు మంచోళ్ళ, ఇద్దరు దుర్మార్గుల, లేకపోతే వాళ్ళని ప్రయత్నం చేసి దీనికి సంబంధించిన విషయాన్ని ప్రజలకు మీరన్నా క్లారిటీ వచ్చు కదా. వాళ్ళిద్దరు క్లారిటీ ఇవ్వకుండా కన్ఫ్యూజ్ చేస్తున్నారు. ఇలాంటి జాతీయ పార్టీ క్లారిటీ వచ్చు కాదు. ఒక విషయం చాలా క్లియర్గా ఒక విషయం చెప్పొచ్చు, ఎవరు దుర్మార్గులు ఎవరు సన్మార్గులు అని తేల్చేది ప్రజలు. దానికి సంబంధించిన విధానం ఆల్రెడీ మ్యాండేటరీ ఇచ్చారని బాబు రాజేంద్ర ప్రసాద్ చెప్పారు, వాళ్ళు పరిపాలన చేస్తున్నారు. అట్లా అనుకుంటే కాంగ్రెస్ రోలే లేదు, కాంగ్రెస్ కు ఓట్లే లేదు కాబట్టి మీకు 2% ఓట్లు వేసే వాళ్ళు అది లెక్క కూడా కాదు. మీకు కూడా చెప్పే రైట్ ఉండే అవకాశం లేదు. కాంగ్రెస్ పార్టీకి మాకు ఒక వైవిధ్యంగా ఒక విపరీతమైనటువంటి ధోరణిలో తేడా ఉంది. కారణం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ జాతీయంగా చేసినటువంటి దానివల్ల రాష్ట్రంలో ఓడిపోయింది, కానీ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చాలా వరకు బాగానే చేసుకొచ్చింది అంతకుముందు.
కాంగ్రెస్ పార్టీ జాతీయంలో చేసిన తప్పిదాల వల్ల రాష్ట్రంలో వాళ్ళకి అవకాశం లేకుండా పోయింది. ఇవాళ ఇంత మంచి క్యాపబిలిటీ ఉన్నటువంటి లీడర్స్ రాష్ట్ర అభివృద్ధి గురించి పక్కన పెట్టి ఆయన 420 అంటే ఈయన 840 అని, ఈయన 840 అంటే ఆయన 1680 అని ఈ విధంగా నెంబర్లు ఇచ్చుకుంటూ పోతే ప్రజలు అయోమయ స్థితిలో ఉన్నారు. అసలు వీళ్ళకి ఏంటి, ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? మాట్లాడాల్సిన అవసరం మీరు ఎందుకు అనుకుంటున్నారు? అధికారం కోసం ఇట్లా మాట్లాడుతున్నారా? పొగళ్ళ బురద చల్లుకుంటే అధికారం నిలబడిద్ది వస్తుంది అని చెప్పి నమ్మకంతో మాట్లాడుతున్నారు. చాలా పరిపూర్ణంగా ఏంటంటే ఒకవేళ ఏదైనా సరే ప్రజల్లోకి వెళ్ళి ఇవాళ ఎవరైతే ఖాళీగా ఉన్నారో, ఇవాళ పొలిటికల్గా ఎవరైతే ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉన్నారో వాళ్ళందరూ కూడా కొత్తగా చేరే క్రమంలో వాళ్ళందరూ చేస్తున్న దాంట్లో నిన్న చేరిన క్రమంలో ఆయన మాట్లాడుతున్న సమయంలో వచ్చినటువంటి సందర్భం ఇది. యాక్చువల్గా మల్లాది విష్ణు గారు చేసే సమయంలో 420 అనే మాట అనేది అక్కడి నుంచి మాట్లాడడం జరిగింది. ఇది నిజంగా ఒక ముఖ్యమంత్రి మీద మాట్లాడటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఆయన మీద ఏదైనా ఉంటే కనుక మీకు అసెంబ్లీ ఉంది, అసెంబ్లీలో మాట్లాడేటప్పుడు నిలదీయచ్చు. కానీ నేను అబ్జర్వ్ చేశాను అసెంబ్లీలో అందుకని జనం ముందు మాట్లాడుతున్నారు. కానీ అసెంబ్లీలో కూడా అక్కడ మాట్లాడడానికి అవకాశం లేని విధంగా ఆయన కూడా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది. ఇక్కడ మాట్లాడడానికి బయట మాట్లాడుతున్నారు కాబట్టి ఇది ప్రజలు కాస్త ఇబ్బందికరంగా ఉన్నారు, చాలా బాధాకరంగా ఉంది. నేను రాజేంద్ర ప్రసాద్ గారికి ఒకటే చెప్తున్నాను, అసలు మనం ఇలా ప్రజల్లోకి వచ్చినప్పుడు కూడా మంచి కార్యక్రమాల గురించి ఆలోచిస్తామా లేకపోతే ఇదే విధమైనటువంటి విధానాన్ని కొనసాగిస్తామని నాకు అనుమానం ఉంది. ఎందుకంటే ఈ విధంగా కొనసాగించి ఇంత ఇబ్బందికరమైన పరిస్థితుల్లో మనం కూడా మాట్లాడుకుంటే ప్రజలు అసలు మన గురించి ఏమనుకుంటున్నారని ఒకసారి ఆలోచన చేయాలి. కారణం ఏంటంటే ఇంత దుర్మార్గంగా మనం మాట్లాడేటప్పుడు కూడా మనం ఉన్నటువంటి పక్క ఉన్నటువంటి వాళ్ళని ఆయన చెప్పకూడదు అన్నాడని ఆయన అంటే మీ ఆయన ఏమో కాళ్ళు పట్టుకున్నాడని వీళ్ళని ఈ విధంగా మాట్లాడటం అనేది బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇది అసలు ఈ సంస్కృతిని ఇంతటితో కొంతవరకు ఆపితే కనుక కొంతవరకు ఆగదు. ఎందుకంటే దీన్ని ఆపాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే చంద్రబాబు ఆపాలా, జగన్ ఆపాలి? ఇద్దరు ఆపాలి. చంద్రబాబు నాయుడు ఎవరు ఆపేస్తే బెటర్ అంటారు? ఒకళ్ళు అధికారం కావాలనుకుంటారు, ఒకళ్ళు అధికారం నిలబెట్టుకోవాలనుకుంటారు. మీరు చెప్తే ఎక్కడ ఈయన పరిస్థితి కనిపిస్తుంది. ఉన్నటువంటి నాయకుడిగా చంద్రబాబు నాయుడు గారు మొట్టమొదటి ఆయన మాట్లాడిన కొన్ని మాటలు కన్నా మాట్లాడకుండా ఊరుకుంటూ ఉంటే కనుక తప్పకుండా దీనికి రెచ్చగొట్టిన చంద్రబాబు అంటారు. కాదు, అనుభవం ఉన్న నాయకుడిగా అవతల పక్క వాళ్ళు మాట్లాడినా ఆపాల్సిన అవసరం చంద్రబాబు నాయుడు గారి మీద ఉంది. ఎందుకంటే ఆయనకి ఒక మంచి వక్తగా ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశం ఉంది, అభివృద్ధి చేస్తానే ఉద్దేశంతో ప్రజలు ఒక అవకాశం ఇచ్చారు. ఆయన మాట్లాడకుండా అభివృద్ధి చేసుకుంటూ వెళ్తుంటే కనుక ప్రజలు దాన్ని తప్పకుండా ఆలోచన చేస్తారు. అదేవిధంగా యువకుడైనటువంటి ఆయన ఎంతోమంది, ఇప్పుడు నేను కార్పొరేట్లో తీసుకున్న ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళ దగ్గర తీసుకున్నాను, డైరెక్ట్గా స్టేజ్ మీద తీసుకొని చూపించినటువంటి వ్యక్తి ఇంత దుర్మార్గంగా మాట్లాడడం అనేది బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రిని పట్టుకుని 420 అంటే ఏంటంటే ఇది బాధాకరమైనటువంటి విషయం. ఇది చాలా దుర్మార్గమైనటువంటి మాటలు మాట్లాడటం అనేది బాధగా ఉంది. ఇలా ఇద్దరు కనుక మాట్లాడుకుంటూ పోతే కనుక ప్రజలు కనుక హర్షించడం చాలా బాధగా ఉంది. రాంప్రసాద్ గారు ఏదో మీ మిత్రపక్షం సలహా చెప్తూ ఉంది, పడేవాళ్ళకి తెలుస్తుంది అంటారా? రామకోటయ్య గారు చెప్పింది మంచి మాటలు, మంచిగా బాగున్నాయి. కాకపోతే ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే తప్పుని తప్పుగా, ఒప్పుని ఒప్పుగా చెప్పేసేయాలి. అసలు ఈ గొడవ 420లను లేకపోతే జైలను ఇవన్నీ మొదలెట్టింది ఎవరు? నిన్న జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ వచ్చి ఆయన మొదలుపెట్టాడు. ఆటోమేటిక్గా ఆయన ఒక విమర్శ చేసినప్పుడు ప్రతి విమర్శ చేయాల్సిన బాధ్యత మా మీద ఉంది కదా. మేము అధికార పక్షంగా బాధ్యతాయుతమైన ప్రజల పట్ల ఉండేటటువంటి పార్టీగా మేము ప్రజల గురించి ఆలోచిస్తాం. రజనీకాంత్ గారు, రామకోటయ్య గారు చెప్పినట్టు మాకు సోమవారం ప్రజలు ఎక్కడ వచ్చారు? రామప్రసాద్ గారు తిట్టుకుంటుంది మీ నాయకుడు, ప్రతిపక్ష నాయకుడు, మధ్యలో జనం ఏం చేశారు? జనం కోసం తిడుతున్నాం. జనం అసలు జనానికి సంబంధం ఎక్కడ ఉంది ఇక్కడ? కాదు రజనీకాంత్ గారు, అదే నేను చెప్పేది. ప్రజల గురించి ఆలోచించేవాళ్ళం. మాకు ఆదివారం అయిపోగానే సోమవారం వస్తే పోలవారం అని చెప్పి మేము పని చేస్తామండి. పోలవారం గురించి, ప్రజల గురించి. ఆయన శుక్రవారం వస్తే కోర్టు వారం అవుద్ది. అదేనండి ఈ మాటలే సోమవారం నాడు మీరు ఈ మాట మాట్లాడారు. సోమవారం నాడు ఈ విధంగా మాట్లాడటం వల్లే చాలా తప్పుదో పట్టిస్తున్నారు. ఇప్పుడు ఆయనే ఉంటాడు సోమవారం మంచి చేశామని చెప్తే ఏంటి దానికి? చాలా క్లియర్ గా మీరు బాధ్యత తెలుగుదేశం పార్టీలో దరిదాపుగా మొట్టమొదటి నుంచి ఉన్నటువంటి వ్యక్తి. మీరు కూడా ఈ విధంగా ఆయన సోమవారం వస్తే మేము ఎలా ఉన్నా, శుక్రవారం వస్తే ఆయన జైలుకి వెళ్తాడంటే వెళ్లే వాళ్ళ గురించి ఆల్రెడీ అకౌంట్ ఉంది, ఆయన ఎక్కడెక్కడికి వెళ్తున్నాడో దాని సిస్టమ్ ఉంది. మనం ఏం చేస్తున్నాం కూడా ప్రజలు ఆలోచిస్తున్నారు. మనమే ప్రజల్లోకి వెళ్ళిపోయి మనం చేయాల్సిన అవసరం లేదు. ఎవరి తప్పు ఉంటే వాళ్ళు ప్రజలు పక్కన పెడతారు. రాజకీయాల్లో తమల్ని తాము ప్రొజెక్ట్ చేసుకునే విధానం, వాళ్ళ డ్రెస్ సెన్స్ దగ్గర నుంచి మాట్లాడే విధానం వరకు కూడా ప్రతిదానికి ఒక ఇంపార్టెన్స్ ఏంటంటే జనంలో నాయకుడిగా ఎదిగిన ఒక నాయకుడి నోటి నుంచి వచ్చే మాటలు ఆదర్శంగా ఉండాలి, వివేకవంతంగా ఉండాలి, లేకపోతే తెలివిగా ఉండాలి. అంతేగాని మీరు ఈ రోజున ఏదైతే చేస్తున్నారో అంటున్నారో ఒక ముఖ్యమంత్రి పదవి స్థాయి గురించి కానీ లేకపోతే ఒక ప్రతిపక్ష నాయకుడి స్థాయి నుంచి కానీ
వాళ్ళందరి గురించి కూడా వెటకారంగా మాట్లాడి మంత్రులు మీరు పిసిసి అధ్యక్షుడు ఏం మాట్లాడినట్టు ఆయన మాట్లాడితే అసలు మామూలుగా బీభత్సంగా ఉండే పరిస్థితి ఉంది. ఈ విధంగా అన్నట్టు మాకైతే రికార్డులు లేదు. ఒక మాట మాత్రం చెప్పాలి, ఇంత దారుణంగా మాట్లాడలేదు. ఏదైతే పనులు చేయలేదో దాని గురించి నమ్మక ద్రోహి, లేకపోతే చట్టవిరుద్ధంగా పోతున్నాడు, లేకపోతే అవినీతి కుంభకోణంలో ఉన్నాడు, ఇలాంటి మాటలు మాట్లాడతారు. కానీ రఘువీరారెడ్డి గారు ఇంత దారుణమైన భాష అయితే మాట్లాడడం లేదని మేము చెప్తున్నాం. ముఖ్యంగా భాష సవరించుకోవాల్సిన అవసరం ఇప్పటికైనా ఉంది. నాయకులుగా ముందు ఆ అడుగు వేస్తేనే వాళ్ళ మంత్రివర్గ సహచరులు కానీ, లేకపోతే కార్యకర్తలు కానీ, స్పోక్స్ పర్సన్లు కానీ, మిగతా వాళ్ళందరూ కూడా భాషను సరిదిద్దుకుంటారు. లేకపోతే స్థాయి వ్యక్తి కూడా, ఎంత చిన్న స్థాయి వ్యక్తి కూడా, అంత ఉన్నతమైన పదవుల్లో ఉన్న వాళ్ళని కూడా నోటికి వచ్చినట్టు మాట్లాడడం దుర్మార్గం. మీ స్థాయిల్ని దిగదార్చే విధంగా మీరు మాట్లాడినప్పుడల్లా మీ అనుచర వర్గం కూడా మీ దగ్గర మార్కులు సంపాదించుకునేదానికి ఇదే విధంగా ఎప్పుడైతే మాట్లాడడం జరుగుతుందో ప్రజల దృష్టిలో ఇరు వర్గాలు కూడా చులకనైపోతారు. ఆ చులకనైనప్పుడు నిన్న విజయవాడలో మాట్లాడుతూ జగన్ గారు మాట్లాడుతున్నప్పుడు ఏం చెప్పారు? 420 అనే ఒక మాటే హైలైట్ అయింది, కానీ మిగతా టాపిక్ అంతా ఎటో వెళ్ళిపోయింది. ఆ 15 రకాల అమలు చేయని విషయాలు, విశాఖ భూకుంభకోణం దగ్గర నుంచి అనేక విషయాలు మాట్లాడడం జరిగింది. ఈరోజు మన సంభాషణ ఈ చర్చలో ఏదైనా హైలైట్ కావడం జరిగిందా? ఈరోజు ఆ భాష మాట్లాడబట్టే కదా. ఆ భాష మాట్లాడకుండా విధి విధానాలకు సంబంధించి మాట్లాడిన అన్ని మాటల్లో ఏ 2 పాయింట్ల గురించి నిఖార్సుగా ప్రశ్నించినా వాటిని హైలైట్ చేసే చర్చ జరిగేది. మనందరి మధ్య సహేతుకమైన చర్చ జరిగేది కదా. దాని గురించి కాకుండా ఇటువంటి భాష గురించి చర్చ జరుగుతా ఉంది ఈరోజు. రజనీ గారు, నంద్యాలలో నిన్నగాక మొన్న అంటే 3 రోజుల క్రితం రాష్ట్ర ముఖ్యమంత్రి గారి భాషను ఒకసారి మీరు, ముఖ్యమంత్రి గారి స్థాయిని దిగదార్చే విధంగా ఉందా, ముఖ్యమంత్రి గారి స్థాయిని పెంచే విధంగా ఉందా? ఒక బహిరంగ సభలో ఆయన సరే వ్యక్తి గురించి ఎందుకు, మీ గురించి మీరు ఒక ట్రెండ్ సెట్ చేయండి, మీరు ఒక విలువలు సెట్ చేయండి, మీరు ఒక లైన్ ఆఫ్ వేవ్లో వెళ్తే జనం అర్థం చేసుకుంటారు కదా. ఓకే, ముఖ్యమంత్రి అట్లా మాట్లాడుతున్నాడు, ప్రతిపక్ష నాయకుడు చాలా డిగ్నిఫైడ్గా మాట్లాడుతున్నారు, కాబట్టి మనం ప్రతిపక్ష నాయకుడిని గుర్తిద్దాం అని చెప్పి ప్రజలు అనుకునే అవకాశం ఉంటుందిగా. ఆయన ఒకటంటే నేను 4 గంటలనే పద్ధతిలో మీరు ఎందుకు వెళ్తున్నారు? రజనీ గారు, జగన్మోహన్ రెడ్డి గారు ఎంత హోందాగా మాట్లాడతారో, అసెంబ్లీలో ఏ విధంగా ప్రవర్తిస్తారో మీరు తెలుసు. ఆయన్ని 100 మంది 100 రకాలుగా బాధించినా, 100 రకాలుగా తిట్టినా కానీ జగన్మోహన్ రెడ్డి గారికి అక్కడ మాట్లాడే అవకాశం ఇవ్వకపోయినా కానీ ఆయన హోందాగానే ఉంటాడు. నిన్న మాట్లాడిన మాటల్లో ఆయన ఈ ప్రభుత్వం గురించి, చంద్రబాబు నాయుడు గారి గురించి చాలా చెప్పారు. ఒక విషయాన్నే తీసుకుంటే అది కాదు, మీ ఇంకోటి కూడా చెప్తా ఉన్నానండి. చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నిస్తేనే, చంద్రబాబు నాయుడు గారు ఆయన చేసిన తప్పుల్ని మేము ఎత్తి చూపితేనే మీరు తట్టుకోలేకపోతా ఉన్నారే. మేము ఈ 420 అనే ఒక్క భాషనే తీసుకున్నారు. అంటే చంద్రబాబు నాయుడు గారు పట్టపగలు అర్ధనగ్నంగా దొరికిపోతే ఏమి బాధ లేదు, మీడియా అంటే మీడియా సాక్షిగా దొరికిపోతే బాధ లేదు. ఇప్పుడు నేను చెప్పేది రామకోట గారు రజనీ గారు సాక్షిగా చెప్తా ఉన్నాము, TV9 సాక్షిగా చెప్తా ఉన్నాము. ముఖ్యమంత్రి గారి భాషను సవరించుకోమని చెప్పండి. తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారు హోందాతనంగా మాట్లాడతారు, ప్రతిపక్షానికి బొన్ను తెస్తారు. రామకోటయ్య గారు చేసిన చూసిన కూడా మేము పరిగణలోకి తీసుకుంటాం. ఎందుకంటే మీరు చెప్పారు, పెద్ద వ్యక్తిగా చెప్పారు, జాతీయ పార్టీ నాయకులుగా మీరు చెప్పారు. మీరు చెప్పిన దాన్ని మేము హోందాగా తీసుకుంటాం. చర్చలో కూడా కూర్చున్నప్పుడు ఫలవంతంగా జరిగేటట్టు చూడండి, అంతేగాని జగన్ గారు అట్లా లేకపోతే చంద్రబాబు ఇది కాదండి. పరిపాలన జరిగే క్రమంలో ఏ విధంగా ఒప్పు తప్పులు జరుగుతా ఉన్నాయి దాని మీద చర్చ జరగండి. రెడీ. రజనీకాంత్ గారు, ఇంత చర్చ వద్దండి. జగన్మోహన్ రెడ్డి గారి ఆప్తమిత్రుడు నిమ్మగడ్డ ప్రసాద్ గారి ఆస్తులు 149 కోట్లు ఈడీ జప్తు చేసిందని ఇక చూడండి మన టీవీలో ఇప్పుడు మనం మాట్లాడుతుంటే కింద వదిలేయండి, ఆ విషయం వదిలేయండి. ఒకటి రజనీకాంత్ గారు పారిశ్రామికవేత్తలు నమ్ముకున్న వాళ్ళందరూ జైలుకి వెళ్ళి వచ్చారు. కాదు, రజనీకాంత్ గారు ఇందాడ మీరు ఒకటి మాట్లాడుతూ చెప్పారు, వీళ్ళు కోటయ్య గారు రజనీకాంత్ గారు ఎందాడు మీరు మాట్లాడుతూ వీళ్ళు కన్ఫ్యూజన్ చేసేస్తున్నారు, ఎవరు మంచోళ్ళు చెడ్డాళ్ళు కాదో అని మీరు ఒక కామెంట్ కూడా పాస్ చేశారు.
అదేంటన్న ఇంత స్పష్టంగా కనబడుతుంటే మీ రామాయణం అంతా అయిని రాముడు ఎటువంటి వాడు అంటే మీ రామాయణం మాకు అర్థం కావట్లేదు. నేనేం చెప్పను. అసలు రామాయణం అయితే అర్థమవుతుంది. మీరు రాముడు అర్థం కావట్లేదు. సత్యుడు కనబడుతున్నాడు, ఇక్కడ రాక్షసుడు రావణాసురుడు కనబడుతున్నాడు, రాముడు చంద్రబాబు నాయుడు రావణాసురుడు జగన్మోహన్ రెడ్డి. కనబడిన కన్ఫ్యూజన్ అని ముఖ్యమంత్రికి మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారు కదా, ఇన్ని కేసుల్లో ముద్దాయిగా ఉండి స్టే తెచ్చుకున్నారు కదా, స్టే వికెట్ చేయించుకొని సచ్చీలరని నిరూపితం చేసుకొని రాగలరా అని అడుగుతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన. మీరు ఎన్ని అవినీతి కేసుల్లో స్టే ఎందుకు తెచ్చుకోవాల్సి వచ్చింది? మీరు సచ్చీలర్ అయితే స్టే ఎత్తివేయించుకోండి, ఇది మా పబ్లిక్ డిమాండ్. కాంగ్రెస్ పార్టీ తరఫునే కదా పబ్లిక్ డిమాండ్. మీరు స్టే ఎత్తించుకోండి. మీరు ఎంత సన్మార్కులో, మీకు ఎన్ని వారాలు వస్తాయో ఎన్ని నెలలు వస్తాయో అప్పుడు ఆలోచిస్తాం. మీరు ఎదుటి వారి మీద రాయితో కొడితే ఎదుటి వారి మీద దూతో కొడతారా? నిజమేనా? ఎనవే ఈయనన్నా ఆంధ్ర ఇంకా ఉండొచ్చు. మరి మీరు నేషనల్ హెరాల్డ్ కేసులో 2000 కోట్ల రూపాయల ఆస్తి మీ సోనియా గాంధీ ఢిల్లీలో అమ్మేసుకుంది అడ్డగోలుగా. ఆ కేసులో ఎందుకంటే వార్త మీ అలయన్స్ పార్ట్నర్ ఉంది అధికారంలో, పూర్తి మెజారిటీ ఉంది, మీ మద్దతు కూడా లేకుండా పూర్తి మెజారిటీతో ఉంది. చర్యలు తీసుకోమని చెప్పండి. తమ్ముడు మీరు మాత్రం ముందు స్టే ఎత్తించుకుంటానికి సిద్ధమా చెప్పండి. ముఖ్యమంత్రి గారు స్టేలన్నీ ఎత్తించుకుంటారా? ఒక విషయం కాంగ్రెస్ పార్టీ విమర్శించే ముందు నేను ఒకే ఒక విషయం గురించి చెబుతున్నాను. మా పార్ట్నర్ ఉందా లేదా, మేము చేస్తున్నామా లేదా అనే విషయం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. జరుగుతున్న విషయం గురించి, జరుగుతున్న విధానం గురించి ప్రజలు ఆలోచిస్తున్నారు. ఒకళ్ళని తిడితే రెండో వాళ్ళ తప్పులు బాగా బయటకు రావటం కాదండి, ఉన్న వాస్తవాలు ఒకళ్ళ లిస్టు ఒకళ్ళు కాదండి. వాస్తవంగా ఉన్నటువంటి విషయాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఇప్పుడు ఏదైతే మనకి రాజేంద్ర ప్రసాద్ గారు సూచించారో సోనియా గాంధీ గురించి, దాని గురించి తక్కువ మాట్లాడడం చాలా ముఖ్యం. మేము ఎప్పుడు మాట్లాడట్లా, అసహ్యంగా రోడ్డు ఎక్కి మాట్లాడట్లా. దాని సంగతి వాళ్ళు చట్టమే చూస్తుంది, వాళ్ళకి సంబంధించిన విధానం గురించి చూస్తుంది. మాకు రాజేంద్ర ప్రసాద్ గారు మద్దతు అక్కర్లా ఈ విషయంలో. కారణం ఏంటంటే నేషనల్ హెరాల్డ్ విషయంలో తప్పకుండా దాని గురించి జరిగినటువంటి ఇచ్చినటువంటి విధానాలు ఉన్నాయి. దాని గురించి రవిచంద్ర గారి సూచన కూడా మేమేమో దాని పరిగణలో తీసుకుంటాం. తప్పకుండా మేమేమి వాళ్ళ మీద కక్ష సాధింపు చేయం. చట్టం దాని పని చేసుకెళ్ళిపోతూ ఉంటుంది. దాని గురించి ఆలోచించాల్సిన అవసరం. ఇంకా 19 నెలల కాలం ఉంది. అయితే ఇప్పటికే సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి, అయితే పొలిటికల్ సర్వే రిపోర్ట్లు వస్తున్నాయి. నిన్న కేసీఆర్ చెప్పిన లెక్క ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్లో 45% ఓటు బ్యాంక్ ఉందని, టీడీపీకి 43%, బీజేపీకి 2.6%, పవన్ కళ్యాణ్కి 1% ఉంటుందనే విషయాన్ని నిన్న కేసీఆర్ ఒక ఆఫ్ ది రికార్డ్ మీడియాతో షేర్ చేసుకున్న, ఆయన ఫ్రెండ్ చెప్పిన సమాచారం ప్రకారం మీడియాకి షేర్ చేసుకున్న రిపోర్ట్ ఇది. రాంప్రసాద్ గారు, ఈ రిపోర్ట్ని మీరు ఎట్లా చూస్తూ ఉన్నారు? ఇది మీకు ఒక్క 2 విషయాలు మీ దృష్టిలో పెడతారు రజనీకాంత్ గారు. ఇది కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషంతో కావాలని చంద్రబాబు నాయుడు గారిని, తెలుగుదేశం పార్టీని దెబ్బతీయటానికి కుట్రపూరితంగా కేసీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు. ఏముంటుంది దీంట్లో? రెండో పాయింట్, అంత కుట్ర ఎందుకు, అంత కోపం ఎందుకు? ఆయన స్టేట్ వేరే, ఈయన స్టేట్ వేరే. అదే వస్తున్నానన్న. ఈ రాష్ట్రాన్ని విడదీసేటప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సహకరించాడు కేసీఆర్కి, అది అందరికీ తెలిసింది. మీరు కూడా సహకరించారు, లెటర్ ఇచ్చారు, ఢిల్లీలో సపోర్ట్ చేశారు, ఆ తర్వాత ఢిల్లీలో దీక్ష చేశారు రాష్ట్రం విడదీయమని. కంప్లీట్ అన్న, విడిపోవడానికి నా వల్లే విడిపోయిందని చంద్రబాబు నాయుడు విభజన తర్వాత కూడా చాలా సార్లు చెప్పాడు తెలంగాణలో. ఇప్పుడు కూడా క్లిప్ ఉంది, కావాలంటే చూపిస్తాం. కంటిన్యూషన్ పాది చెప్పాను మీరు మిస్కోట్ చేయకండి. తర్వాత రాష్ట్రం విడగొట్టిన తర్వాత కూడా 4 ఎమ్మెల్యేలు, 1 ఎంపీని ఇచ్చాడు టీఆర్ఎస్. మీరు కూడా మీ పార్టీ నుంచి కూడా చాలా మంది వెళ్ళారు. పాత మిత్రుడికి ఎంతో కొంత మా వాళ్ళు మమ్మల్ని కాదని బయటకు వెళ్ళారు, మేము పంపించలేదు వాళ్ళని. మమ్మల్ని మోసం చేసి ద్రోహం చేసి వెళ్ళారు తెలుగుదేశం పార్టీని. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పంపాడు 1 ఎంపీని, 4 ఎమ్మెల్యేని. సో ఆ పాత మిత్రుడికి సహకరించాలని చెప్పి చేయటం జరిగింది. అదే రజనీ గారు ఇందులో అంటే మరీ ఎక్కువ చెప్పిన ప్రజలు నమ్మరు కదా. మామూలుగానే ఆంధ్ర ప్రజలు కేసీఆర్ మాట ఎటువంటి పరిస్థితుల్లో నమ్మరు.
అతను ఎందుకంటే మనల్ని పేడ బిర్యానీ కానించి అన్ని రకాలుగా ఎన్ని తిట్టాడో అన్ని గుర్తుంది. అతని పట్ల ఏంటనేది మా అభిప్రాయం మాకుంది, మా తెలుగు మా ఆంధ్ర ప్రజలకి. ఇక్కడ ఏంటంటే ఫైనల్గా ఏంటంటే నేను చెప్పేది, ఆయన స్వార్థం కూడా ఉంది. ఇవాళ చంద్రబాబు నాయుడు ధనిక రాష్ట్రంతో పోటీ పడుతున్నాడు, పేద రాష్ట్రం ముఖ్యమంత్రిగా. ఆయన కేసీఆర్ కంటే పని విధానంలో కానీ అభివృద్ధిలో కానీ పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటున్నాడు. సో ఇక్కడ చంద్రబాబు నాయుడు పోయి జగన్మోహన్ రెడ్డి వచ్చాడు అనుకోండి, ఒక అవినీతి పరుడు ఆయనతో పోటీ పడలేడు. ఆటోమేటిక్గా ఇప్పటి వరకు ఆయన చిన్న గీత, అంటే చిన్న మొక్కలో చెప్పాలంటే ఇప్పటి వరకు చిన్న గీత. చంద్రబాబు నాయుడు గారు పెద్ద గీత పోయి జగన్మోహన్ రెడ్డి చిన్న గీత వచ్చింది అనుకోండి, ఆయనే పెద్ద గీతగా కనబడతాడు. అంటే తెలుగు రాష్ట్రాల్లో నేనే గొప్ప ముఖ్యమంత్రిని, నేనే గొప్ప నాయకుడిని అని చెప్పుకోవచ్చు అని చెప్పి స్వార్థంతో, ఆ కుటిల బుద్ధితో కావాలని చంద్రబాబు నాయుడు గారి మీద ఈర్ష్య, అసూయ, ద్వేషాలతోనే ఈ రాంప్రసాద్ గారు ఇలా ఆడిపోసుకోవటమా? మన దగ్గర ఏమైనా తప్పు ఉందా, తగ్గిందా, పెరిగిందా? ఒకవేళ దీన్ని పాజిటివ్ గా తీసుకుని ఏమైనా సెటరైట్ చేసుకుందా? ఇంకా 19 నెలల టైం ఉంది, సెటరైట్ చేసుకుంటే మనం ఇంకొంచెం పైకి రావచ్చేమో, ఇలాంటి ఆలోచన చేసే అవకాశం ఉందా? లేకపోతే పక్కన వాళ్ళని ఆడిపోసుకోవటమే లక్ష్యమా? చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ చేసుకునేంత ఆత్మ విమర్శ, ఆత్మ పరిశీలన ఇంకెవరో చేసుకోలేదు. ఏమన్నా తప్పు చేస్తున్నావా, ఏం చేస్తున్నాం, ప్రజలకు మేలు చేస్తున్నామని నిరంతరం చేస్తాం. ఎప్పుడో కమ్యూనిస్ట్ పార్టీల్లో ఉండేది ఆత్మవిమర్శ, ఆత్మ పరిశీలన చేసుకుంటాం అనేది. అది నిరంతర ప్రక్రియ తెలుగుదేశం పార్టీకి, అది జరుగుతూనే ఉంటుంది. అసలు మాకెందుకు తగ్గుతుందండి ప్రజల్లో ఆ శాతం? మాకెందుకు తగ్గుద్ది? ప్రజల అభిమానం మేమేం తక్కువ చేసాం? మేము 24 గంటల కరెంట్ ఇవ్వటం తప్ప, 60 ఏళ్ళు ఉద్యోగం పెంచడం ఇదా, లేకపోతే కాపులకి రిజర్వేషన్ చేస్తామని ముందుకు రావటం తప్ప, లేకపోతే కాపులకి 1000 కోట్లు ఇవ్వటం తప్ప, లేకపోతే పోలవరం కట్టడం తప్ప, లేకపోతే మీకు జూన్లో ఎప్పుడో అక్టోబర్లో ఇచ్చేటటువంటి డెల్టా నీళ్ళని జూన్లో ఇవ్వటం తప్ప, రోజు వరకు ఏ హామీనైనా అమలు చేశారా? మొదట పెట్టిన 3 సంతకాలైనా అమలు చేశారా? మీకు ఇంకా దయదలిచి అంత పర్సెంటేజ్ కేసీఆర్ గారు ఇచ్చారంటే ఎక్కడో మీ మీద పాత అభిమానం, తెలుగుదేశం పార్టీలో నుంచి వచ్చిన వాడిగా కేసీఆర్ ఇంకా మీకు అంత పర్సెంటేజ్ ఇచ్చాడంటే అది నమ్మశక్యంగానే నవ్వులపాటు విషయం. ఇప్పుడు మా విషయం తీసుకుంటే కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో కొంత ఇప్పటికీ తెలంగాణలో ఆయన కోపం ఉంది కాబట్టి మాకు అసలు ఏమీ ఇవ్వలేదు ఆయన. మీరు అర్థం చేసుకోండి. ఇక్కడే ఉంది మీ పార్టీ నుంచి వచ్చిన వ్యక్తిగా కేసీఆర్ ఇచ్చే సర్వే ఎంతవరకు సమంజసమో ప్రజలు ఆలోచిస్తారు. ప్రజలు ఆలోచిస్తారు. పోయిన ఎలక్షన్ లో కూడా మాకు 10 లక్షల ఓట్లు వచ్చాయి, బీజేపీకి ఎన్ని ఓట్లు వచ్చాయి మీరు చెప్పాలి. ఆయన 2% బీజేపీకి ఇచ్చారు, 2% ఓట్లు కాంగ్రెస్ కు వచ్చాయి. ఒక్క విషయం మాత్రం మాట్లాడి ముగిస్తాను. కానీ ముఖ్యంగా ఒక్క విషయం, అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా దెబ్బతినిపోయిందో, అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా ఈ హామీలు ఏవైతే ఇచ్చిందో, మేనిఫెస్టో ఏమైతే పెట్టిందో, ప్రత్యేక హోదాతో ఏ విధంగా రాజీ పడిందో, మోడీ గారు కాళ్ళు పట్టుకొని ఈ రోజు మనకు రావాల్సిన మేళ్ల గురించి సాధించకుండా అమలు చేయకుండా ఉందో, చంద్రబాబు నాయుడు గారిని కాంగ్రెస్ పార్టీ లాగా జీరో పెడతారు. రేపు జీరో గుర్తుపెట్టుకోండి. 43% కాదు 3% వస్తాయి మీకు. రమేష్ గారు మీరు చెప్పాలి, ఏంటి సీక్రెట్ ఆఫ్ ఎనర్జీ? రజనీ గారు, కేసీఆర్ గారు ఆయనకున్న సర్వే ప్రకారం ఆయన ఏం మాట్లాడారో మీకు తెలిసిందే, అది నగ్న సత్యం. ఇది ఎవరో కేసీఆర్ ఇదే నగ్న సత్యం. ఇది నగ్న సత్యం అయితే కేసీఆర్ నెంబర్ ఇటు అటు మార్చుంటే అప్పుడు కూడా ఇదే మాట అనేవాళ్ళ? డెఫినెట్గా సార్. ఎందుకంటే ఆయన చెప్పిన దాన్ని ఒకవేళ మేమేదైనా తక్కువలో ఉంటే, మా పర్సంటేజ్ తక్కువగా ఉంటే మేము దాన్ని పెంచుకోవటానికి, అంటే ప్రతిపక్షంగా మేము ప్రజలకి చేరువ కావటానికి, ఇంకా ఇప్పుడు కేసీఆర్ గారు చెప్పారని చెప్పేసి మేమేదో అహంగా లేవండి. ఎందుకంటే మాకేదో 45% వచ్చింది అని చెప్పేసి మేమేమే కేసీఆర్ గారిని పొగడాల్సిన అవసరం లేదు, కేసీఆర్ గారిని తిట్టాల్సిన అవసరం లేదు. ఇంకా ప్రతిపక్షంగా ఇంకా బాధ్యతతో మేము ఎట్లా వ్యవహరించాలి, ప్రజల్లోకి మేము ఎట్లా వెళ్ళాలి, ఈ ప్రభుత్వం చేసే చంద్రబాబు నాయుడు నేను చెప్పాము సార్. నేను ఇంకోటి కూడా కొంచెం వెనక్కి వెళ్తా ఉన్నాను. కొంచెం ఇందాక పెద్దలు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక మాట మాట్లాడారు, దానికి నేను చెప్పాల్సిన మనం మళ్ళీ డివేట్ అయిపోతాం. మీరేమంటారు? ఒక్కొక్క నిమిషం
కేసీఆర్ ఇచ్చినటువంటి చిట్టా కరెక్ట్ అయింది కాదనే విషయాన్ని నేను క్లియర్గా చెప్పాను. ఎందుకంటే మాకున్నటువంటి మా డైరెక్ట్ మెంబర్షిప్ మా దగ్గరికి వచ్చి మేము చేరుతా ఉన్నది 50 లక్షల మంది మా దగ్గర చేరి గ్రామాల్లో 50 లక్షల మంది ఉన్నారు, తెలుగుదేశం 50 లక్షలు ఉన్నారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ 50 లక్షలు ఉన్నారు. ఓటర్లు మించిపోతున్నారు. ఓటర్లు మించడం కాదు, 50 లక్షల మంది అంటే ఎంతంటే 10% మాది. మేము ఎక్కువ చెప్పట్లా. ఇంతకు ముందు జనాభాలో చెప్తున్నారు, ఓటర్లో చెప్పండి. 23.2% ఇంతకుముందు మేము ఆంధ్ర రాష్ట్రంలో మాకు కూడా పర్సెంటేజ్ వచ్చింది 98లో. అది కాదు మేము మాట్లాడుతుంది. ఇవాళ ఉన్న లెక్క ప్రకారం మనం చూస్తే 50 లక్షల మంది డైరెక్ట్గా 43,200 పోలింగ్ బూత్లో 35,000 పోలింగ్ బూత్లో మెంబర్స్ ఉన్నారు మాకు. ఇంతకుముందు పోలింగ్ బూత్ సిస్టమ్ మాకు లేదు. మాకు దాన్ని సిస్టమేటిక్ చెప్పుకుని, ఎందుకంటే కేసీఆర్ గారు చెప్పింది రాంగ్ అనే విధానం కోసం నేను చెబుతున్నా తప్పితే ఆయన ఆయన ఫామ్ హౌస్ లో కూర్చుని ఆయన ఇవాళ ప్రకటించే విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉంది. అంటే ఆయన చెప్పిన దానికంటే ఎక్కువ వస్తుందని నమ్ముతున్నారా? ఎట్టి పరిస్థితిలో నేను చెప్పేది ఒకటి మాత్రం వాస్తవం. ఆయన తెలుగుదేశం ఎంత పర్సెంటేజ్ ఇచ్చారని నేను మాట్లాడలేదు. మాకు 2.6% ఇచ్చిన దాని గురించి ఆయనకు అవగాహన లేదు. ఎందుకంటే ఎంత ఉంటుందని నమ్ముతున్నారు? మాకు కమ్సే కమ్ ఇవాళ ఉన్న పొజిషన్ దాదాపుగా 20% దాకా. 20% అంటే ఎవరు తగ్గుతుంది? టీడీపీదా, వైసీపీదా? ఎవరి పర్సెంటేజ్ తగ్గుతుంది? కొత్తదైతే పుట్టుకొచ్చే అవకాశం లేదు. సశీలత అనేది వస్తుంది. సశీలత ఎవరి దగ్గర నుంచి వస్తుంది? తెలుగుదేశం నుంచి వస్తుందా, వైసీపీ నుంచి వస్తుంది? జనాలు ఏంటంటే గెలిచే పార్టీకి ఓటేస్తారండి ఎక్కడైనా సరే. అది చాలా క్లియర్. వాళ్ళ ఓటుని ఎట్టి పరిస్థితుల్లో గెలిచే పార్టీ ఆ 2 పార్టీలు కావాలి, మీరు గెలిచే పార్టీ అని గుర్తిస్తారా? పార్టీ కాదు, ఎట్టి పరిస్థితుల్లో రేపు పొద్దున రాబోయే రోజుల్లో మనకు ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ తన యొక్క ప్రభావాన్ని చూపిస్తుంది. మీకు 20% వస్తే మిగతా 18% వైసీపీ దగ్గర నుంచి ఓట్లు వస్తాయి, టీడీపీ దగ్గర నుంచి ఓట్లు వస్తాయి. గత ఎన్నికల్లో 2 పార్టీలకు ప్రధానంగా వచ్చినాయి. 2 పార్టీలు ప్రధానంగా వచ్చినాయి. ఇవాళ ఎవరైతే మేము కలిసి సపోర్ట్ చేస్తామో వాళ్లే మాకు మెయిన్ గా వస్తారు. తప్పకుండా ఇప్పటి వరకు మా యొక్క ఇద్దరితో 2 పడవల్లో కాళ్ళేసి ప్రజల్లో చాలా అనుమానాలు క్రియేట్ చేస్తున్నారు. వాస్తవంగా ఇప్పటి వరకు కూడా 2019 వరకు మా యొక్క ఉన్నటువంటి అనుబంధం కొనసాగుతుంది. టీడీపీ పార్టీతో మేము ఎట్టి పరిస్థితుల్లో మాకేం వివాదాలు లేవు. నెంబర్ 1. రెండోది ఏంటంటే దీనికి సంబంధించిన విధానంలో ఆ రోజున ఉన్నటువంటి ఎలక్షన్ మేనిఫెస్టోలో ఉన్న విధానంలో ఆ రోజు ఉన్నటువంటి విధానంలో అప్పుడు మాట్లాడతాం. అంతేగాని ఇవాళ మీరు జగన్ సపోర్ట్ చేస్తున్నారు అది ఇది మాకు ఆలోచన ఏం లేదు. ఇవాళ కూడా ఎట్టి పరిస్థితుల్లో ఇది చాలా క్లారిటీతో ఉన్నటువంటి మీ పాయింట్ ఎందుకు వచ్చింది చెప్పగానే చెప్పారు రామకోట గారు. ఇప్పుడు మేనిఫెస్టోని బట్టి అన్నారు, తెలుగుదేశం మేనిఫెస్టో, బీజేపీ మేనిఫెస్టో చెప్పిన 2 మేనిఫెస్టోలు అమలు కాలేదు. మనకి ఒక్క నిమిషం చెప్పాలంటే పరిపూర్ణంగా అంటే 0 కాదు కదా, పరిపూర్ణంగా అంటే 0 కాదు. చూపించాం. అవాకులు చవాకులు వాస్తవం ఇది, వాస్తవం ఇది. ప్రత్యేక హోదా ఇచ్చారు మీరు, పాయింట్ ఏంటి? ఒక్కటే మాట. ఈ రోజు నంద్యాల ఎలక్షన్ వరకు తీసుకుంటే జోగి రమేష్ గారికి వైసీపీ శ్రేణులకు కూడా మా సూటి ప్రశ్న. ఈ రోజు కూడా మా పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన 2014 అభ్యర్థి కూడా మీకు కావాల్సి వచ్చారు. అంటే కాంగ్రెస్ పార్టీ ఓట్లు 0 చేసేస్తున్నాం అనుకుంటున్నారు కేసీఆర్ సర్వే లాగా. అలాంటి పరిస్థితులు లేవు మిత్రమా. మీరు చూడండి, నంద్యాలలో 2-3 రోజుల్లో క్యాండిడేట్ అనౌన్స్ కాబోతున్నారు. పరిస్థితులు ప్రభావితం చేసేది కాంగ్రెస్ పార్టీ. ఈ ఎలక్షన్ లో బహుశా నంద్యాలలో మేము గెలుస్తాము, నంద్యాలలో ప్రభావితం చేయబోయేది వైసీపీనా తెలుగుదేశం అనేది కాంగ్రెస్ పార్టీ నిర్ణయిస్తుంది. మీరు చూడండి, ఓపెన్ గా చెప్తున్నా, మీరు చూడండి. సవాళ్ళు వస్తున్నాయి. నంద్యాల బెంచ్ మార్క్ అవుతుందా జోగి రమేష్ గారు? ఓకే సార్, నంద్యాల ఎన్నికలు నామినేషన్ వేయక ముందు నుంచి ముఖ్యమంత్రి గారు ఏ విధంగా 2,000 కోట్ల రూపాయలు అక్కడ కుమ్మరించిన పరిస్థితులు మనం ఓకే అది రామకోట గారు మీకు నమస్కారం సార్. 175 నియోజకవర్గాలు ఉన్నాయి సార్. ఇది 175 నియోజకవర్గాల్లో అదే విధంగా అభివృద్ధి చేస్తే బేష్ నమస్కారం పెడతాం. కానీ ఏ విధంగా అంటే నంద్యాల లెక్కలో తీసుకోకూడదు. ఒక్క నిమిషం సార్, లెక్కలో తీసుకోకూడదు. నంద్యాలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుని ఎవరు కూడా ఆపలేదు. సో నంద్యాల ఎన్నిక రాబోయే ఎన్నికలకు బెంచ్ మార్క్ అవుతుందా? డెఫినెట్ గా మేము ఒకటే చెప్తా ఉన్నామండి. అరా కొరా ఏదో 5,000 రూపాయలు ఓటుకి ఇస్తామని చెప్పాడు చంద్రబాబు నాయుడు గారు. 5,000 రూపాయలు కాదు కదా, 10,000 రూపాయలు ఇచ్చే సత్తా నీకుంది. అయినా సరే ప్రజలు మొత్తం కూడా
జగన్మోహన్ రెడ్డి గారి వైపు, నంద్యాల ప్రజలంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ నంద్యాల ఎన్నికలు రాబోయే ఎన్నికలు నిర్దేశిస్తాయి. ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలు చూసుకో, మీ ముఖ్యమంత్రి గారు మాటలు చూసుకో, అవి ఓటుకి 5,000 ఇస్తానన్నాడు. మీడియాలో చూసుకో, మీడియాలో చూసుకో, 5,000 ఇస్తానన్నాడు. 5,000 ఇస్తా, 5,000 కాదు 10,000 ఇచ్చినా, 10,000 ఇచ్చినా, ఇచ్చినా, ఇల్లు కట్టించినా తెచ్చుకోలేదా? నాకు లేదయ్యా రాజేంద్ర, నంద్యాలలో మా గెలుపుని ఎవరు ఆపలేరు. మీ ముఖ్యమంత్రి దండాలు పెట్టినా సరే చీపు అంటా ఉన్నారు. అది చూసుకో రాజేంద్ర. రమేష్ గారు రాంప్రసాద్ గారు, నంద్యాల ఎన్నిక బెంచ్ మార్క్ అనుకోవచ్చా, సెట్ చేయవచ్చా? దీన్ని బట్టి ఫ్యూచర్ ఎన్నికలు డిపెండ్ అయి ఉండే అవకాశం ఉందా? డెఫినెట్గా. ఎందుకంటే ఎన్నాళ్ళు మా ప్రభుత్వం చేసినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకి ఎంత మేరకు రీచ్ అయిందనేది మనం కొలబద్దగా మనం చూసుకోవచ్చు. కాకపోతే ఏంటంటే రాయలసీమలో ప్రత్యేకమైనటువంటి వాతావరణం ఉంటుంది కాబట్టి వీటిలన్నింటినీ పరిగణలోకి తీసుకుని దీన్ని పరిశీలించాల్సినటువంటి అవసరం ఉంది. మీ పార్టీ సవాల్ తీసుకుంటుందా? ఇక్కడ గెలిస్తే రేపు 2019 మంది, ఓడిపోతే అది జగన్ది, ఇట్లా ఏమన్నా ఒక నిర్ణయానికి కంక్లూజన్కి వస్తుందా? ధైర్యం ఉందా? అట్లా మనం 175 నియోజకవర్గాలని, అందుట్లో రాయలసీమ ప్రత్యేకమైనటువంటి ప్రత్యేక తరహా వాతావరణం స్ట్రాంగ్ గా తీసుకోవట్లేదు. మీరు 170 నియోజకవర్గాలకి ఎలా మీరు తీసుకుంటారు? గెలవకుంటే మీతో మోడీ గారు ఉండరు. అది అట్లా గెలవకుంటే మీతో మోడీ గారు ఉండరు కాబట్టి మీకు భయం పట్టుకుంది. అభివృద్ధి పేరుతో అరాచకం చేస్తున్నారు. అంటే ఎవరు గెలిస్తే వాళ్ళతో బీజేపీ సిద్ధం అవుతుంది కాబట్టి బీజేపీ పార్టీ డబుల్ గెలుపు కాదు, ఏం కాదు. గెలిచినా గెలవకపోయినా కూడా ఇవాళ 2019 వరకు మేము ఉన్నటువంటి వ్యక్తులతో మేము కలిసే ఉంటాం. దీంట్లో ఎటువంటి ఆలోచన ఎవరితో ఉంటారనేది ఎవరికి మూమెంట్ ఉంటే వాళ్ళతో అలాంటి ఆలోచన మా పద్ధతి స్పష్టం, సుస్పష్టం. మేము చాలా క్లియర్ గా ఉన్నాం. ఇండిపెండెంట్ గా వెళ్ళినా ఆశ్చర్యపో. ఇది చాలా పొరపాటు. ఈ విధంగా మాట్లాడే విధానం వల్ల ప్రజలు అయోమయంలో ఉన్నారు. అయ్యా నేను ఒకటి చెబుతానండి, మనం ఎంత ఖర్చు పెడితే ప్రజలు అంత యాంటీగా ఉంటారు. ఒక విషయం నిజంగా ఓటుకు కనుక 5,000 ఇస్తారంటే కనుక అక్కడ గెలవడం చాలా కష్టం. ఆ గెలుపుని కనుక మనం కనుక పర్మనెంట్గా కనుక తీసుకోవడం కూడా పొరపాటు. ఎందుకంటే ఒకవేళ ఏదైనా కారణాలను పొరపాటు ఏదైనా జరిగింది అనుకోండి, దాంతో చంద్రబాబు నాయుడు గారి యొక్క వ్యక్తిత్వాన్ని దాంతో మనం ఏం బేరేజ్ వేయలేం. దాన్ని చాలా క్లియర్గా ఉండాలి మనం. రైట్ రాంప్రసాద్ గారు, ఫైనల్ కంక్లూడింగ్ కామెంట్ ఏమైనా చెప్పగలుగుతారా మీరు? నంద్యాల ఎన్నిక బెంచ్ మార్క్ అనేది కానీ, లేకపోతే మేము లేదు మేము సూపర్గా మా పర్సంటేజ్ పెంచుకోగలుగుతా అని నమ్మకం కానీ మీకు ఏమైనా ఉందా? డెఫినెట్గా మా పర్సంటేజ్ పెంచుకుంటాం. ఆ సిట్టింగ్ సీట్ అనేది వైఎస్ఆర్సీపీది, తప్పనిసరిగా మేము గెలుచుకోవాలి. మీకు ఎమ్మెల్యేలు తక్కువైతే తీసుకున్నారా అంటే ఓటమికి అప్పుడే కారణాలు ఎత్తుకుంటున్నారు. చూసారా బ్రదర్, పడితే అట్ట అంతసేపు ఆగు, కొంచెం ఆగు. చంద్రబాబు నాయుడు గారు 5,000 రూపాయలు ఓటుకిస్తామని అనలేదు. జగన్మోహన్ రెడ్డి లాగా అవినీతి చేస్తే జగన్మోహన్ రెడ్డి ఇచ్చినట్టు ఇవ్వవచ్చు, కానీ మేము అవినీతి చెయ్యం. కనుక జగన్మోహన్ రెడ్డి ఇచ్చేటటువంటి డబ్బులకి మీరు మోసపోవద్దు అని చెప్పాడు తప్పితే మీరు రిపీట్ చేసి TV9లో వేశారు. అది అలాగే ఇతర టీవీల్లో కూడా వేశారు రజనీకాంత్ గారు. వీళ్ళు ఒక ఒప్పుని తప్పు కింద చూపెట్టడానికి పదే పదే చెప్పడం జరుగుతుంది. అది చంద్రబాబు నాయుడు గారు ఓటుకి 5,000 ఇస్తానని అనలేదు. నేను ఛాలెంజ్ చేస్తాను. విజయవాడ నడిబొడ్డు మీద కూర్చుందా రమేష్? ఛాలెంజ్. చంద్రబాబు నాయుడు గారు అన్నది లేంది తెలుసుకుందాం రా. ఆయన ఉంటే నేను రాజీనామా చేస్తా, అనకపోతే నువ్వు రాజకీయాల నుంచి తప్పుకుంటావా? ఎందుకు ఈ అబద్ధాలు చెప్తావు? దాన్ని వదిలేసేయండి. మీకు అసలు టైం అయిపోయింది. చెప్తారా 43 కాదు 46 47 వస్తుందని చెప్పగలుగుతారా పర్సంటేజ్?
రజనీ గారు డెఫినెట్ గా చూద్దామండి. ఇప్పుడు ఒక్క నిమిషం. మేము అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసాం ప్రజలకి, అవి ప్రజల్ని రీచ్ అవుతాయి, రీచ్ అయినవి. ప్రజల నుంచి తగిన స్పందన మాకు స్పష్టంగా నంద్యాలలో కనబడుతోంది. తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది, అందులో అనుమానం. నంద్యాల ఎన్నిక బెంచ్ మార్క్ అవుతుందా? కేసీఆర్ ఇచ్చిన రిపోర్ట్ నిజమవుతుందా? ఏదో చూడాల్సి ఉంది. ఏదైనా 2 సంవత్సరాల ముందే మాత్రం ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఎన్నికల వేడి కూసింది. ఆ ఎన్నికల వేడి రాబోయే రోజుల్లో ఎంత స్థాయికి వెళ్తుంది, మాటల తీవ్రత ఏ స్థాయికి వెళ్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. చర్చలో అందరూ పాల్గొన్నాను. చూస్తున్నామండి టీవీని.